చూడండి ఫ్రెండ్స్, మనమైతే బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి మన బీచ్ అయితే ఎంత బాగుందో. ఇదంతా రిషికొండ బీచ్ ఇది. ఇది చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను రిషికొండ బీచ్ అయితే ఎప్పుడు చూపించాను, కానీ నేను ఎప్పుడు అయితే మీకు ఒక ప్లాన్గా చెప్పలేదు. ఓకే చూడండి, ఇదంతా కొండ మీద కనిపించేదంతా ఐటీ సజ్జి ఫ్రెండ్స్. ఇదంతా బీచ్. ఆ చివరి బోటింగ్ జరుగుతుంది. ఈరోజైతే ఇంకా మనకి టూరిస్టులు కూడా ఈ తుఫాన్ కారణంగా అయితే రాలేదు. అయితే ఈ టైంలో అయితే ఫుల్గా సీజన్ ఉంటుంది, కానీ ఇంకా మొన్న తుఫాన్ కారణం వల్ల అయితే ఇంకా మన వాళ్ళు ఎవరు టూరిస్టులు ఇంకా బయటికి ఇంకా దిగట్లేదు. దగ్గరుండి పోలీసులు కూడా మనకి చెప్పడం జరుగుతుంది, లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. సెక్యూరిటీ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా గైస్. అలాగే మన రీల్ చూసి మన ఇన్స్టా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఎవరైనా వచ్చి ఉంటే కనుక, వైజాగ్ వస్తున్నామని ప్లానింగ్ ఉంటే కనుక కంపల్సరీ అయితే మనం విజిట్ చేయండి ఫ్రెండ్స్. వైజాగ్ లోకల్ సైట్ సీయింగ్ అండ్ అరకు ట్రిప్ కూడా, అరకు, వనజంగి, లంబసింగు, వనజంగి అన్నీ కూడా మీకు ప్యాకేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేనైతే నెంబర్ పెడతాను. మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీకు ఓకే అనుకుంటే ప్లాన్ ఓకే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నుంచి అది ఫుల్గా సీజను అరకు అనేది. చూసుకోండి గైస్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మన వెహికల్ అయితే ఇదే, అంటే మారుతి ఎర్టిగా 2025 మోడల్ ఫ్రెండ్స్. మనకి ఎవరికైనా రావాలనుకుంటే అరకైతే రావచ్చు. అరకు కానీ వైజాగ్ లోకల్ సైన్ కానీ ఎనీ పర్పస్లో టెంపుల్స్ కానీ ద్రాక్షారాములు కానీ మీకు వెళ్ళే ప్లానింగ్ ఉంటే కనుక కంపల్సరీ అయితే మనం విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా గైస్.